తిరుపతి స్విమ్స్ వైద్యులు శనివారం నిరసన బాటపట్టారు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పేషెంట్ బంగారాజు డ్యూటీలో ఉన్న డాక్టర్పై దాడి చేయడంతో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ధర్నాకు ఉపక్రమించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. టీటీడీ ఈవో వచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తున్నామని జూనియర్ వైద్యులు అన్నారు. ఇమీడియట్ గా మేము క్విక్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఇక్కడ పర్మనెంట్ గా 24 hours కౌంటర్ ఓపెన్ చేపిస్తున్నాం. ఇంకా కౌంటర్ ఒక డాక్టర్ని ఇంటర్న్ డాక్టర్ని ఒక పేషెంట్ అటెండర్ వచ్చి జుట్టు పట్టి లాగి బల్లకేసి గుద్ది కొట్టాడండి. అప్పుడు ఎవరు లేరు అక్కడ, సెక్యూరిటీ డాక్టర్లే వచ్చారు. మేల్ రెసిడెంట్ ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ వచ్చి కాపాడాడు. పడిపోయింది ఆ అమ్మాయి, ఇక్కడ దెబ్బ కూడా తగిలింది. ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు. అంటే ఇప్పుడు మేము అడిగే వరకు మీరు పట్టించుకోరా? సెక్యూరిటీ మీకై మీరు కల్పించేది ఉండదా? ఇప్పుడు అక్కడ మేము వాళ్ళని మేమే కాపాడాలి, మమ్మల్ని మేమే కాపాడుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఇది చాలా 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 తప్పు. మేము 12 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం బయట. ఎవ్వరు ఒక్కరు కూడా కదిలొచ్చి మాతో వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ఈఎండి దగ్గర ఇప్పుడు ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈవో గారు రావట్లేదు. ఈవో గారు వచ్చి మాకు పేపర్ పైన సంతకం చేస్తేనే మా డిమాండ్స్ అన్నింటినీ ఓకే చెప్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము. ఎవరు ఈఎండి డ్యూటీస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మా బాధలు అవి. అది